సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గురువారం నిర్వహించే BMR జాబ్ మేళాను విజయవంతం చేద్దాం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాను చేసే కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే కూకటి వేళ్లతో తొలగిస్తా. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హెచ్చరిక. విలేమోన్ ప్రీమియర్ లీగ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. బీసీ కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచండి. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు చలసాని వెంకట్ యాదవ్. మాంసపు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేస్తే చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో గురువారం నిర్వహించే BMR మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ ప్రజలను కోరారు. బుధవారం వినాయక కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఇదివరకు మొదటిసారి వరంగల్లో, రెండవసారి తాండూరులో అతిపెద్ద మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి నిరుద్యోగ యువకుడు ఉపాధి పొందాలని, అందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబంలోని యువకులు ఉద్యోగాన్ని పొంది కుటుంబం సంతోషంగా ఉండాలని కోరారు. గురువారం జరిగే కార్యక్రమంలో పలు యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. గురువారం నిర్వహించే మెగా జాబ్ మేళాలో 54 కంపెనీల ప్రతినిధులు పాల్గొని 11,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారని తెలిపారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గురువారం జరిగే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. 10 హెల్ప్ డెస్క్లతో నిరుద్యోగుల రిజిస్ట్రేషన్ అనంతరం నిరుద్యోగుల అనుభవం, అభిలాష మేరకు ఏ కంపెనీలో ఉద్యోగం పొందుతారో హెల్ప్ డెస్క్ నిర్వాహకులు సూచిస్తారని తెలిపారు. అనుభవం లేని వారికి సైతం ఉద్యోగం పొందిన అనంతరం 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. డిప్లొమా కానీ, ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, బీటెక్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అందరూ కూడా రేపు పార్టిసిపేట్ అయ్యి మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఉన్నటువంటి కంపెనీస్ కూడా సెలెక్టెడ్ చేసి గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి అధికారికంగా ఈ కంపెనీస్ని నింపేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా 1 నెల వరకు మీరు ఎలాంటి వసతి కానీ, భోజనం కానీ అన్నీ కూడా గవర్నమెంట్ పరంగానే మేమే భరిస్తూ ఉన్నాం. మీకు శాలరీ వచ్చినంత వరకు కూడా మేమే భరిస్తాం. దీంట్లో చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం కాకుండా యువకులకు నేను ఒకటే అప్పీల్ తీసుకుంటా ఉన్నాను. వచ్చినటువంటి ఉద్యోగాలతో జాయిన్ అయ్యి మీరు 6 నెలలు కానీ 1 సంవత్సరం చేసి ఉంటే ఖచ్చితంగా ఇంకా ఫ్యూచర్లో నెక్స్ట్ మీకు మంచి ఎక్స్పోజర్ వస్తుంది. ఇంకా మన ముందు ఒక మంచి బంగారు భవిష్యత్తు తీసుకోవడానికి, భారత్ తీసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు చెప్పుకోవడానికి కూడా, మీ తల్లిదండ్రులకు చెప్పుకోవడానికి కూడా నేను ఉద్యోగం చేస్తున్నాను చెప్పి మీకు ఒక ఇదిగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో, మన తెలంగాణలో మన ఉద్యోగాలు మనకు రావాలని చెప్పి తెచ్చుకున్నామో, అయినా మనకు న్యాయం జరగలేదు. ఎప్పుడైనా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేసి దాదాపు 54,000 ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇప్పటికే జాయిన్ చేసుకోవడం కూడా 54,000 మంది జరిగింది తెలంగాణలో. అన్ని గవర్నమెంటే కాకుండా కొంతమంది ప్రైవేట్ పరంగా కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. వారి సంకల్పం, వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలా. తాండూరు ప్రజలు కూడా నన్ను ఒక 30 రోజుల్లో అక్కడ చేసుకున్న నమ్మేలాగా గెలిపించారు. వారి రుణం తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ  ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. దీంట్లో మరొకసారి 10 హెల్ప్ డెస్క్లు, 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 10 హెల్ప్ డ
తాండూరు యువకులకు నిరుద్యోగులకు అందరూ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, పార్టీలకు ఏదంగా రేపు వచ్చి ఒక మంచి అవకాశం, ఒక సువర్ణ అవకాశం, మీరు దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలా. మీ కుటుంబానికి మీకు కూడా ఒక మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి అంటే దాంట్లో ఎట్లా ఉంటుందంటే కొన్ని హార్డ్ వర్క్స్ ఉంటాయి, మనం చేయలేకపోతున్నాం, మనలో చేయలేకపోతున్నాం. కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు అమ్మాలో లేకుంటారు, ఈసారి బీఆర్ వాళ్ళు అమ్మాలో రాకపోతే ఈసారి బీఆర్ లేట్ అయితే ఈరోజు ఉన్న పరిస్థితి మనం ఎక్కడక్కడ ఇబ్బంది పడతా ఉన్నాం. ఒక లేబర్ లేకనే మనం ఇబ్బంది పడతా ఉన్నాం. కొన్ని మనలో చేసే పని ఉన్నట్లేదు అలా, దాని నుంచే వాళ్ళు చేస్తారు. మనలో ఏదైతే వర్క్ చేస్తారో ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ నేను గెలిచి చెప్పండి, అన్ని ఫ్యాక్టరీలలో పిలిచి చెప్పడం జరిగింది. పిన్న వాళ్ళతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఖచ్చితంగా మనకు లోపలకి ఇవ్వాలని చెప్పి ముందు ఏదైతే చెప్పుకున్నామో అదే విధంగా అదే పాటలో మనం నడుస్తూ ఉంటాం. తాను చేసే కార్యక్రమాలను కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఎమ్మెల్యే హెచ్చరించారు. తాను నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించాలని 2 నెలలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నానని, అలాంటి కార్యక్రమాన్ని కొందరు డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించే విలేకరుల సమావేశంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిపూర్ బాలరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా, ఉత్తమ్ చంద్, పట్లోల నరసింహులు, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, జుబేలాలా, 4 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ పోటీలను విలెమూన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 1 ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో జరిగే క్రికెట్ లో 40 జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ డబ్బులు సంపాదించడమే కాదు, సమాజ సేవ కోసం పాటుపడేవారు నిజమైన సేవకులు అని అన్నారు. క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంకే బిల్డర్స్ అధినేత ముజీబ్ ఖాన్, టీపీసీసీ ప్రచార సమన్వయకర్త కర్ణం పురుషోత్తమరావు, డాక్టర్ సంపత్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. ఖాన్ గారు ప్రతి మండలం నుంచి వస్తున్నటువంటి టీంలన్నీ కూడా 40 వరకు పెద్ద ఎత్తున టీంలు వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ, క్రికెట్ ఆడే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 15 నుంచి 20 రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ముజీబ్ ఖాన్ గారు మరి మీ అందరూ కూడా తెలుసు, మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది. వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే ఇంకా ముందో దాంట్లో నుంచి పేదవారికి ఇవ్వడం అన్నది చాలా పెద్ద మనసుతోటి, ఎవరు కూడా అట్లా చేయాలంటే ముందుకు రానటువంటి పరిస్థితుల్లో మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రోగ్రాంలో కూడా నేను కూడా అటెండ్ అయినాను. హెల్త్ క్యాంపులో కానీ పేదోళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమంలో కానీ మళ్ళీ కూడా ఇప్పుడే డాక్టర్ సంపత్ గారు మరి ఏదైతే ముజీబ్ ఖాన్ గారు చెప్పడంతో మరి ఎవరైతే పేద బ్రాహ్మణులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఇస్తామనడము చాలా సంతోషంగా ఉన్నది. వారు ఏ కార్యక్రమం చేసినా కూడా మన అందరం కూడా ముజీబ్ ఖాన్కి సపోర్ట్గా ఉండి పేదలకు ఏదైతే మంచి కార్యక్రమాలు చేస్తుందో మన సహకారం కూడా అందియాలని చెప్పుకుంటూ మరి ఇక్కడ తాండూరులో కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి భారతదేశం అంతటి నుంచి కూడా 17th ఇంటర్నేషనల్ వాలీబాల్ పోటీలు కూడా పెట్టినప్పుడు తాండూరులో ఉన్నటువంటి సంపత్ కానీ ముజీబ్ ఖాన్ అందరూ కూడా ముందుకు వచ్చి కూడా స్వచ్ఛంద సంస్థలంతా కూడా మరి వాళ్ళందరూ కూడా సహకరించడం కూడా జరిగింది. క్రీడాభిమానులందరూ కూడా తాండూరు కర్ణాటక బాట ఉన్నటువంటి ప్రాంతంలో క్రీడాభిమానులందరికీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం ద్వారా మరి వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది. కాబట్టి మంచి కార్యక్రమం తీసుకొని ముజీబ్ ఖాన్ గారు ముందుకు పోతారు. కాబట్టి తప్పకుండా మాకు కూడా మెడికల్ కాలేజీ దాని ద్వారా కూడా హెల్త్ క్యాంపులు పెట్టమని అంటున్నారు. గతంలో కూడా మరి ఇంత ముందు కూడా పెట్టినాం, మళ్ళీ ముందు కూడా మరి హెల్త్ క్యాంపులు పెట్టి పేదలను కూడా ఆదుకోవడం కూడా జరుగుతుంది. మరి ముజీబ్ ఖాన్ कर रहे हैं ना, वो पूरा प्रोग्राम्स को पूरा अपन को सपोर्ट करके आगे लेना बोल के అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
हो जाते, ऐसा नहीं होना चाहिए। ये जज्बे को हमेशा कायम रखना चाहिए, जैसा हमारी भी ख्वाहिश है। जैसा हैदराबाद से सिराज जो है पूरा अल्लाह की वजह से इंटरनेशनल एक अपने खिलाड़ी बन गए, तो हमारे तांडुर के अंदर से भी कोई ना कोई बंदा जैसा उठ के निकलना है। उसके वास्ते जो भी सपोर्ट है हम करने आप लोगों से तैयार है, क्योंकि आप जब हम सपोर्ट करने तैयार है तो आप लोगों भी आगे आना चाहिए। आप लोगों के अंदर भी जस्तजू बताना चाहिए, जैसा खेल के मैदान में आगे है वैसे पढ़ाई के मैदान में भी आगे होना जरूरी है। तो आप सबसे मेरी ये गुजारिश है नौजवानों से, पढ़ाई के मैदान में और खेल के मैदान में जम के डट के रहिए। जो भी सपोर्ट करना है इंशाल्लाह बराबर हम पूरे सपोर्ट करेंगे। हमारे साथ ये बड़े जो लोग हैं वो लोग भी आप लोगों का सपोर्ट करेंगे इंशाल्लाह। आप लोगों से यही रिक्वेस्ट है मेरी, इसके अंदर जो जोश ये है ये हमेशा जो कायम रखिए, ये हमेशा कायम रखिए, इसको टूटने मत दीजिए। यही हमारी एक रिक्वेस्ट है आपसे, क्योंकि हम भी आप लोगों के साथ पीछे जो 4 पैसे खर्चा करो उसका मकसद क्या है, आपको देख के पीछे आपका जनरेशन भी आगे आना। जैसा अभी थोड़ी देर पहले बैठे, हम भी जो है बचपन में यहाँ देखते थे, बड़े बड़े खिलाड़ियाँ थे, उनको देख के हमारी खुशी होती थी। वो सब खत्म हो गया तांडुर के अंदर। अब सिर्फ तांडुर के अंदर बाकी है तो क्या है, नुक्ताचीनी, एक दूसरे की जो है कैसा उसको पीछे खींचना, ये सब ये लगे हुए हैं भाई इन आगे जा रहा था उसको कैसा पीछे करना। उसके वास्ते फजूल बातों में वक्त लगा रहे। मेरी तमाम लोगों से रिक्वेस्ट है, फजूल बातों को छोड़िए, नौजवानों को आगे बढ़ाइए। जो हमारे से सपोर्ट होता सपोर्ट करना ज़रूरी है। आप लोगों से भी फिर एक रिक्वेस्ट कर रहा हूँ मैं, फ़ोनों से दूर रहिए, खेल में और पढ़ाई के अंदर आगे जाइए। जो भी सपोर्ट होना है इंशाल्लाह हमारे से जो हो सकता है हम बराबर आप लोगों का सपोर्ट करेंगे। यहाँ पे मौका देने का आप लोगों का बहुत बहुत शुक्रिया, थैंक यू సో మచ్। ముజీబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసినాము। ఈ ప్రోగ్రాంకి వచ్చిన మన పెద్దలు గౌరవనీయులు మన శాసన మండలి ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి గారు, అలాగే ముజీబ్ ఖాన్ గారు, అలాగే కన్నపచంద్ర గారు, మరియు వేదిక ముందు పెద్దలు, వేదిక ముందున్న మా పాత్రికేయులు, వేదిక ముందున్న ముఖ్యులందరికీ నా నమస్కారాలు। గత 2-3 సంవత్సరాల నుంచి ముజీబ్ ఖాన్ చేస్తున్న సేవలు మీకు అందరికీ విదితమే, దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పదలుచుకోలేదు। నేను వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాను, మీరు మోతంలోకి ఇల్లు ఇచ్చారు, మా బ్రాహ్మణుడు కూడా ఇవ్వాలంటే సరే మంచిదని ఒప్పుకున్నాడు ఆయన పెద్ద మనసుకు అది నిదర్శనం। నేను ఇంతకుముందు పుస్తకం సార్ కూడా అదే చెప్పినాను, బ్రాహ్మణులు కూడా ఇస్తున్నారు, డెఫినెట్గా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాను 2-3 మంత్స్లో చేసి వాళ్ళకి దాంట్లో నా చేయి కూడా నా సహకారం కూడా ఉండి వాళ్ళకి డెఫినెట్గా ఈ ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తాను। అలాగే ఇప్పుడు స్పోర్ట్స్ విషయానికి వస్తే నేను పాతాండలో చాలాసార్లు చెప్పాను, అరే మీరు అందరూ ఒకరైనా 2-3 కలెక్టివ్గా ఆడండి, ఆడిన తర్వాత ఒకరిని మంచి వ్యక్తి, మంచి స్పోర్ట్స్ పర్సన్, ఎవరు మంచి క్రికెటర్ని తీసుకొని మనం క్రికెట్ అకాడమీలో జాయిన్ చేద్దాం అని చెప్పి కూడా ఇంతవరకు ఎవరు ముందుకు రాలేకపోయినది చాలా బాధాకరం। ఎందుకంటే ఇప్పుడైనా కానీ సరే 8th, 9th క్లాస్, 10th క్లాస్ పిల్లలు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఓ వైశాస్ అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, డైలీ హైదరాబాద్ చేస్తుంది తాండూరు నుంచి స్పోర్ట్స్, మార్నింగ్ 5 o'clock ట్రైన్కి వెళ్ళి మళ్ళీ నైట్ 10 o'clock ట్రైన్కి వస్తుంది। ఆ అమ్మాయి ఇప్పుడు మన ఐపీఎల్ ఉమెన్స్ ఐపీఎల్లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది। ఆ అమ్మాయికి చెప్పాను, అమ్మాయి నువ్వు ఎక్కడైనా సరే మీకు సహకారం కావాలంటే డెఫినెట్గా మేము ముందుంటాం। మొన్న కూడా ఒక అవకాశం ఉంటే వాళ్ళకు కూడా సాయం చేయడం జరిగింది। అలాగే ఇప్పుడు మన తాండూరులో కూడా చాలామందికి ఆ ప్రతిభ ఉంది, కానీ ఇప్పుడు ఇంతకు మన పంతులు చెప్పిండు, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలంటే మనం రాటు తేలాలి, ఆ రాటు తేలిన తర్వాతనే మనం దేనికైనా చేయగలం। లాస్ట్ ఒకప్పుడు 100 మీటర్ల స్ప్రింట్ అని 100 మీటర్ల పరుగు పందెం ఉండేది। ఆ పరుగు పందెంలో కర్ణాటక పిల్లోడు ఏం చేసిందంటే వాడి దగ్గర డబ్బులు లేకుండా ఇంగ్లాండ్లో పోటీ జరుగుతుంది, భారతదేశం నుంచి సెలెక్ట్ అయింది, వాడికి ఎవ్వరు అమౌంట్ ఇవ్వట్లేదు సార్, గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేయలేదు। వాడు అక్కడిక్కడ చందా తీసుకొని పోయి షూ లేకుండా స్పోర్ట్స్ పరిగెడితే అక్కడ 4th ప్లేస్ వచ్చిండు। అటువంటి మన ఆణిముత్యాలను మనం బయటికి తీసుకోలేకపోతున్నాం, అది మన దౌర్భాగ్యం। అటువంటి పరిస్థితి కాకుండా మనం డెఫినెట్గా మనం ఏదైతే స్పోర్ట్స్కి ఏదైతే ముందుకు వస్తారో పిల్లలు, వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని వాళ్ళందరినీ కష్టపడి వాళ్ళందరూ పైకి వస్తే వాళ్ళకి అందరూ సాయం చేయడానికి నేను కానీ, ముజీబ్ గారు కానీ, మన ఎమ్మెల్సీ గారు కానీ అందరూ ముందుండి సాయం చేస్తాం। డెఫినెట్గా తాండూరు నుంచి ఎవరైనా సరే ఐపీఎల్లో కానీ, నేషనల్లో కానీ, రంజీ ట్రోఫీలో కానీ ఆడాలి। ఆ అవకాశము ఒక బసనప్ప గారికి వచ్చి నాకు తెలిసి ఒకసారి శివలాల్ యాదవ్ బౌలింగ్లో తను ఆడి తర్వాత మళ్ళీ, ఎందుకంటే సహకారం ఆయనకి తాండూరు అప్పుడు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు। నేను కూడా మా బాబు కూడా చిన్నోడు, క్రికెట్ అంటే పిచ్చివాడి, ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ సర్జన్ అతను, ఆయన క్రికెట్ అంటే పిచ్చి, ఇప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ మెడికల్ కాలేజ్ టీంలలో అన్నింటిలో కూడా ఇంతవరకు వాడు వచ్చింది। కాకపోతే మా భయం అంటే వాడు అక్కడ కూడా ఇక్కడ కూడా అయిపోతాడని మనకి చదువు వైపు ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం। అట్లా కాకుండా ఇప్పుడు క్రికెట్ ఆటల పోటీల్లో కూడా ఎవరైనా సరే
ముందుంటే డెఫినెట్గా మా వైపు నుంచి సహాయ సహకారం అందిస్తాము. మీ ముందు కూడా ఇక్కడ తాండూరులో జరిగే పోటీల్లో కానీ హైదరాబాద్ పోటీలో జరిగే పోటీల్లో కానీ 100% మేము మా సహకారం అందిస్తామని తెలుసుకుంటూ ముగిస్తాం. जवानों से एक ही अपील करूंगा कि स्पोर्टिंग स्पिरिट को कायम रखें और 40 टीम के जो भी प्लेयर्स हैं उनसे मैं अदबन गुजारिश करूंगा कि अंपायर डिसीजन इज द फाइनल डिसीजन को मानते हुए, चाहे वो आप आउट नहीं भी थे तो गलती से आउट दिया गया है तो आप डिसिप्लिन कायम रखते हुए आप चुपचाप खामोश पवेलियन चले जाएं, इसमें कोई शर्म नहीं होगा। और अंपायर से भी गुजारिश है कि वो हक बजानिब डिसीजंस दे और जो कंडक्ट कर रहे हैं, जो भी नौजवान हैं इसको देख रहे हैं, उनसे भी गुजारिश है कि पूरों को सही डिसिप्लिन की तलखीद दें। लिहाजा इस मौके को जो दिए गए हैं इसको शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करते हैं। ప్రతిష్టాత్మకంగా 15 రోజుల ఈ యొక్క టోర్నమెంట్ కార్యక్రమాన్ని మన ముజిబ్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భంలోన ఈరోజు 28వ తేదీ నాడు స్టార్ట్ అయిపోతే అక్టోబర్ 15లోగా క్లోజ్ అయిపోతుంది. మధ్యన జూన్ 10కి కంప్లీట్ అయిపోతుంది. అయితే మధ్యాహ్నం 2 రోజులు హాలిడేస్ రావడం వల్ల 15 రోజుల్లో కూడా మరి ఇక టోర్నమెంట్లో దాదాపుగా ఇప్పటికే 40 టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి కూడా రావడం జరిగింది. కానీ ఇది పెద్ద ఎత్తున నేను ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ కూడా. ముజిబ్ ఖాన్ గారు దాదాపుగా నాకు 35 సంవత్సరాల నుండి కూడా తెలుసు. నా క్లయింట్ నేను అడ్వకేట్గా ఉన్నప్పుడు కూడా. అయితే ఆయన విశాల దృక్పథంతో తాండూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాల ఉద్దేశంతో ఆయనకు ఏదైతే ఫౌండేషన్ పెట్టుకోవడం జరిగిందో దాని ద్వారా ఎన్నో కార్యక్రమాలు కూడా మొన్న కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇవాళ యువత కూడా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహించి క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆయన తన ఏదైతే ఆదాయం ఉందో దాంట్లో 10% ఆదాయాన్ని మరి యొక్క తాండూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ పెద్ద ఎత్తున మరి ఆయన ఖర్చు చేయాలనే ఉద్దేశంతోనే, భగవంతుని ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతోనే తాను సంపాదించిన దాంట్లో ఎవరైనా 1%, 2% మరి ఏదే విధంగా అయితే మన యొక్క ఏదైతే పురాల్లో మరి 5% మాత్రమో 2% మాత్రమే ఖర్చు చేయాలన్నా ఆయన 10% మాత్రం తన యొక్క ఆదాయంలో ఖర్చు చేస్తున్నందుకు ఆయన తాండూరు ప్రజానికి పూర్తిగా సంపూర్ణంగా ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆయన వాళ్ళ పట్టుదల వ్యక్తి, ఆయన ఎవరికి కూడా భయపడే వ్యక్తి కూడా కాదు. ఆయన ధైర్యస్తుడు కాబట్టి ఆయన ధైర్యంగా అన్ని రంగాలు కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా మనం సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించాలి. మనవంతు సహాయ సహకారాలు అందిస్తే ఈ తాండూరు పట్టణంలో ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, క్రీడలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొన్ననే నేను చెప్పడం జరిగింది, డాక్టర్ పి మహేందర్ రెడ్డి గారి యొక్క పెద్ద మెడికల్ కాలేజ్ ఉంది. కాబట్టి మెడికల్ కాలేజ్తో పాటు మీరు కూడా డాక్టర్ సంపత్ గారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని గ్రామీణ ప్రాంతంలో మండలాల్లో కూడా పెద్ద ఎత్తునగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాల్సిందిగా, ఆపరేషన్లు కూడా చేయించాల్సిందిగా, పేద ప్రజానికి కానీ కూడా ఉపయోగపడాల్సిందిగా కోరుకుంటూ, మరి పేదలు కూడా ఇంకా కొంతమందికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నారు. మళ్ళీ ఇల్లు భూమి కూడా కొనుక్కునే ఆలోచనలో ఉండి వాళ్ళు కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఒక ముస్లిం అయినా కాబట్టి బ్రాహ్మణులు కూడా ఇళ్ల స్థలం కానీ, ఇంకా పేద వాళ్ళకు కూడా ఎవరికైతే పూజారులకు కానీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్న సహాయ సహకారాలు అందించాలని ఆయన కూడా దృఢ సంకల్పంతో ముందున్నాడు. కాబట్టి ఆయనకు మనమందరం కూడా చేతునిచ్చి సంపూర్ణ సహాయ సహకారాలు అందించి రాబో రోజుల్లో తాండూరు పట్టణంలో అన్ని కార్యక్రమంలో ఆయనకు దిగ్విజయమయ్యే విధంగా మనం ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుకుంటూ, మనం వెన్నంటి ఉండి ఆయనకు ప్రోత్సహించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం
రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచాలని రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు బీసీ సంఘం నాయకులు చెలసాని వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు పట్టణంలోని న్యాయవాది గోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చెలసాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో మరియు రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు వారి వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన లెక్కలను ప్రజల ముందు ఉంచాలని, ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా రిజర్వేషన్లు ఉండేలా చూడాలని కోరారు. అనంతరం న్యాయవాది గోపాల్ తనయుడు వివిధ పోటీ పరీక్షల్లో రాణిస్తున్న క్రాంతిని వారు ఘనంగా సన్మానించారు. క్రాంతికి భవిష్యత్తులో మంచి హోదా లభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది గోపాల్, బీసీ సంఘం నాయకులు షుకూర్, యాదయ్య, అరుణ్ రాజ్, జిలానీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ తెలుసు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు. తదనుగుణంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేయడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం కూడా. వారు ఏదైతే పద్ధతిలో వారి మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం క్యాస్ట్ సెన్సస్ చేసి ఈరోజు వారి యొక్క కమిట్మెంట్ నిరూపించుకున్నామని చెప్తున్నారు. కానీ ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉన్న విషయాన్ని వారి నేటికి ప్రకటించలేదు. వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు క్యాస్ట్ సెన్సస్ ఏదైతే చేసినారో ఏ కులం ఎంత పర్సెంటేజ్ ఉందో బహిరంగంగా ప్రకటించండి. అది మా మొట్టమొదటి డిమాండ్. నెంబర్ 2, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితోటి మనం బిఆర్ అంబేద్కర్ భవన్ సెక్రటరియట్గా పెట్టుకొని పాలిస్తున్న మీరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా క్లియర్గా చెప్పిండు, కుల దామాషా పద్ధతిలో తమ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎవరి వాటాను వాళ్ళు పొందడమే సామాజిక న్యాయమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధంగా చెప్పిన మాట అది. కాబట్టి అంబేద్కర్కు విలువ ఇచ్చేటటువంటి, భారత రాజ్యాంగానికి విలువనిచ్చేటటువంటి మీరు వెంటనే క్యాస్ట్ సెన్సస్ చేసిన దాన్ని బహిర్గతం చేసి ఎవరి కులమో అంత ప్రకటించాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మేరకు క్యాస్ట్ సెన్సస్ చేసి క్యాబినెట్ ఆమోదం తీసుకొని అసెంబ్లీలో తీర్మానం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపినందుకు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాం, ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ క్యాస్ట్ సెన్సస్ ఎంత ఉందో ప్రకటించకపోవడం, ఎవరి కులం ఎంతో ప్రకటించకపోవడాన్ని దాని మీద మాత్రం మాకు అభ్యంతరాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి క్యాస్ట్ సెన్సస్ ఒకటే సరిపోదు. మీరు క్యాస్ట్ సెన్సస్ చేసినంత మాత్రం మా కడుపు నిండదు. ఈరోజు ప్రతినిత్యం వస్తున్న జీవోలు, ప్రతినిత్యం వస్తున్న నియామకాలు ఏవైతున్నాయో బలహీన వర్గాలకు వ్యతిరేకంగా నియామకాలు జరుగుతున్నట్టు కనపడతాం. 1-2 కులాల యొక్క బెనిఫిట్ కోసం ఈరోజు పరిపాలించే వాళ్ళు ఇచ్చేటటువంటి నియామకాలన్నీ కూడా కనపడుతున్నట్టుగా మనం 1-2 కులాలకు అనుకూలంగా కనపడతా ఉన్నాయి. కాబట్టి మీ సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలంటే మీరు వెంటనే కుల దామాషా పద్ధతుల లెక్కలను బహిర్గతం చేయండి. ఆ దామాషా పద్ధతి ప్రకారమే విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మాకు అవకాశం కల్పించండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, రేపు మీ పార్టీ పరంగా నియమించే నియామకాలు కూడా 42% మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అమలు చేయాలని చెప్పి బీజేపీ మీదకి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద నెట్టడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు ఈరోజు, లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చుకోమని పోంటున్నారు. ఇది చాలా తప్పుడు విధానం బీజేపీ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీది. కారణం ఈ దేశం భారతదేశం యూనియన్ ఆఫ్ ఇండియా అంటారు, రాష్ట్రాల సమూహం. రేవంత్ రెడ్డి గారి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కానే కాదు. ఇది తెలంగాణ ప్రజల యొక్క అభిప్రాయం. 42% మాకు రిజర్వేషన్లు ఇస్తున్నందుకే, 42% రాజకీయ అవకాశాలు మాకు కల్పిస్తున్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము మద్దతు ఇచ్చినాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకొని తెలంగాణ ప్రజల అభిప్రాయాన్ని చట్టం చేసి మీకు పంపితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం యొక్క బాధ్యత రాజ్యాంగబద్ధంగా దాన్ని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేస్తే ఆ హక్కులు మాకు వస్తాయి, ఆ రిజర్వేషన్లు మాకు అమలవుతాయి, ఎవడు కోర్టులో ఛాలెంజ్ చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం కూడా వెంటనే అమెండ్మెంట్ చేయాలని బీజేపీ నాయకత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం కూడా మనం 42% రిజర్వేషన్లు అమలు చేయడం ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 రాజకీయ పార్టీల యొక్క బాధ్యత. ఎందుకంటే బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు పెద్దగా మాట్లాడతలేదు. ఎక్కడెక్కడ ప్రెస్ మీట్లలో ఏదో మేము చేసినామని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్ గతంలో చేసిన లెక్కలు కూడా బయటపెట్టలేదు. కాబట్టి ఈ తెలంగాణ సమాజం అంతా కూడా
బీఆర్ఎస్ని బీజేపీని మనం కులగణనకు మీరు అనుకూలమా వ్యతిరేకమా, బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చేటటువంటి రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా అని వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు చేసింది, జనగణన చేసింది కాబట్టి అవి బహిర్గతం చేసి అమలు చేయమని వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం మన అందరి మీద ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ సమాజం మొత్తం ఒక్కసారి గొంతిప్పి క్లారిటీగా 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు అమలు చేసిన తర్వాతనే, వాటికి చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని చెప్పి మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ విధంగా డిమాండ్ చేయాల్సి ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, నక్సలైట్ పార్టీలు అందరినీ కూడా బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి మీరు అనుకూలమా వ్యతిరేకమని వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా మన పక్కన వచ్చి మాట్లాడమని కూడా మనం అడగాల్సినప్పుడు మాత్రమే ఇది అవకాశం వస్తుంది. కాబట్టి మిత్రులందరూ ఆయన లెక్కలు చేసినప్పుడు మాకు అవకాశాలు వస్తాయి, ఇంట్లో పండుకోకుండా మనం రేపు రాబోయే రోజులలో గతంలో తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేసి రిజర్వేషన్లు కాపాడుకున్నారో మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన హక్కును కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరం రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా రేపు రాబోయేటటువంటి అన్ని కార్యక్రమాలలో కూడా మన మన బలహీన వర్గాల జాతి మొత్తం ముందుండి హక్కులు కాపాడుకుంటాను ముందు రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటువంటి ఏ ఉద్యమానికైనా మన అందరం పూర్తి మద్దతు తెలియజేద్దాం. నేను తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడిగా, ఒక న్యాయవాదిగా, ఒక బలహీన వర్గాల బిడ్డగా తప్పకుండా రేపు జరిగే అన్ని పోరాటాల్లో ముందుండి పోరాడతానని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు గౌరవ పెద్దలు రాష్ట్ర బార్ కౌన్సిల్ గౌరవ సభ్యులు చెలసాని వెంకట యాదవ్ గారు తాండూరుకు రావడం, మరి ఇక్కడ తాండూరులో వచ్చి ఒక బీసీల కోసం ఏదో మంచి చేయాలని చెప్పేసి ఒక తాపత్రయంతో, ముఖ్యంగా తాండూరు ప్రముఖ న్యాయవాదులు గోపాలన్న గారి నివాసంలో మరి ఇక్కడ ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే రాష్ట్ర నాయకులు శుకూర్ గారు, అన్న జిలానీ గారు, యాదయ్య గారు, మరి అరుణ్ రాజు గారు ఈ సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం గత దశాబ్దాలతో చూస్తూ ఉన్నాం, మరి బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మరి దానికి స్పందనగా ఈరోజు రాష్ట్రంలో అనేక బీసీ సంఘాలు కానీ, ముఖ్యంగా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో బీసీల కోసం అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. మరి అందులో ముఖ్య పాత్ర మరి యూనివర్సిటీలో ఉన్నప్పుడే మరి వెంకటయాదవ్ గారు కూడా చాలా చురుకుగా అప్పటి నుంచే పాల్గొని, అప్పట్లోనే మరి 90స్లోనే ఆయన రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. వారి తాండూరుకు రావడం నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి మనస్ఫూర్తిగా నమస్సుమంజలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఒక కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఈరోజు మరి అదే బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. మరి అది ఇంకా ఒక దశలోనే నడుస్తున్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్స్కి పోవాలా అని చెప్పేసి స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్లు, మున్సిపల్ కార్పొరేషన్లు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ఈరోజు బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే మీరు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు, కానీ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారనేది మీకు ఒక కార్యాచరణ లేదు. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు ఎలక్షన్కి పోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇదే అంశాన్ని మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు కూడా నిన్ననే ఒక ప్రెస్ మీట్ పెట్టి 42% రిజర్వేషన్లు అమలు చేయకపోతే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా నిరాహార దీక్ష చేస్తామని చెప్పడం జరిగింది. వారికి తాండూరు బీసీ సంఘం కూడా మరి గోపాలన్న గారి వాళ్ళ ప్రోద్బలంతో, వారి ఆచరణతో ఇలాంటి కార్యక్రమాన్ని మేము కూడా తాండూరులో చేపడతామని చెప్పేసి మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుకు పూర్తి కృషి చేయాలి. కేవలం మీరు కాంగ్రెస్ పార్టీదే కాదు, మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇతర అన్ని పార్టీలు కూడా దీనికి కట్టుబడి ఉండి స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ముందుకు కదలాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ. మిత్రులందరికీ నమస్కారం. మన క్రాంతి గోపాలన్న వాళ్ళ బాబు, ఆయనకు గ్రూప్ 1, గ్రూప్ 2 2 ఉద్యోగాలు సంపాదించి
ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఒక గొప్ప చదువుల తండ్రి ఉన్నట్టుగా మనందరికీ చూపెట్టాడు. ఈ స్ఫూర్తినే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలకు సంబంధించినటువంటి లేదా వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా తనని స్ఫూర్తిగా చూసుకొని బాగా చదువుకొని గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా సివిల్ సర్వీసెస్ వరకు కూడా పోవడానికి మన మిత్రుడు మన తమ్ముడు మీ అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా రేపు కలెక్టర్లు, ఎస్పీలు అందరు కావాలని, శాస్త్రవేత్తలు కావాలని, ఐఐటీలు, ఐఐఎంలు చదువుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకు, కుల బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే. కలెక్టర్ సార్ రేపు కలెక్టర్ అయితే పోయి ఫోటో చూపించుకోవాలి, మంచిగా ప్లీజ్. ఇంకా ఆగం మేము, మాకు ఓపిక లేదు. తక్షణమే దీన్ని కార్యాచరణ ప్రకటించాలి. ఈ ఆ రిజర్వేషన్ల అమలుకు చాలా యుద్ధ ప్రాతిపదిక మీద ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు, ఈవెన్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో కూడా ఈ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంబడే అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. బక్రీద్ సందర్భంగా తాండూరు పట్టణంలో జంతు వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి హెచ్చరించారు. జంతు వ్యర్థాలను విచ్చలవిడిగా పారవేయరాదని, కవర్లలో లేదా సంచులలో వేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని కోరారు. అదేవిధంగా మటన్ షాప్ నిర్వాహకులు జంతు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. అట్లాంటి వ్యర్థాలను విచ్చలవిడిగా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా మీరు ఒక బ్యాగ్లో వేసి మున్సిపల్ వాహనానికి అందిస్తే ఎక్కడ కూడా అనారోగ్యాల తావివ్వకుండా. వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాలు పడుతున్నాయి, ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల విచ్చలవిడిగా వ్యర్థాలు స్మెల్ వచ్చి కుళ్ళిపోయి చాలా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి మాకు సహకరించండి, పురపాలక సంఘానికి సహకరించండి. ఈ వ్యర్థాలను అన్నింటిని కూడా మీరు సంచుల్లో వేసి మన మున్సిపల్ ట్రాక్టర్లకు అందిస్తే మన వాళ్ళు తీసుకెళ్ళి సేఫ్గా డిస్పోజ్ చేస్తారు. దాన్ని గుంతలో చేయడం చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉంటాయి. కాబట్టి దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా, మీకు ఆల్రెడీ క్రితంలో కూడా మీకు అందరికీ బ్యాగులు ఇచ్చినాం, ఇప్పుడు కూడా మనం బ్యాగులు సప్లై చేస్తాము. బ్యాగు ఇచ్చినా ఇవ్వకున్నా మీ దానా ఏదో ఒకటి గోనె సంచులో ఏవో ఒకటి వేస్ట్ బస్తాలు ఉంటే కూడా దాంట్లో నింపి మన మున్సిపల్ ట్రాక్టర్లకు అందించండి. దయచేసి ఎక్కడ కూడా మీరు బహిరంగ ప్రదేశాల్లో వేయొద్దు. అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. తాండూరు పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో చాలామంది కూడా డబ్బాలు ఇవి మార్కెట్లు పెట్టిండ్రు. మార్కెట్లో కూడా నిన్న ఒక ఇష్యూ రావడం జరిగింది. ఫ్రూట్ మార్కెట్, జనతా ఫ్రూట్ మార్కెట్ దగ్గర కార్నర్లో ఉన్న డబ్బా మటన్ వేస్ట్, మటన్ కట్ చేసి అమ్మే డబ్బా అక్కడ కార్నర్ మీద ఇబ్బంది ఉందనే ఉద్దేశంతో అక్కడ ఏదో చిన్న ఘర్షణలు ఏర్పడము, ఇష్యూస్ రావడం జరిగింది. మేము కూడా ఆ ప్రదేశాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఇవాళ అక్కడ డబ్బా ఉంది, నిజమే, చాలా రోజుల నుంచి వాళ్ళు వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఈ ఫ్రూట్ షాప్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది. వాళ్ళు అడగడము న్యాయమే, ధర్మమే, వాళ్ళది కూడా ధర్మమే, వీళ్ళు కూడా జీవనోపాధి. కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ చేసి ఏదో ఉన్నదాన్ని సర్ది ఉన్న ప్లేస్ను అడ్జస్ట్ చేసి వీళ్ళకి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లపైన డబ్బలు వేసుకొని ఇదంతా వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేయడానికి వీల్లేదు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు పడేస్తే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు అనారోగ్యాల పాలవుతున్నారు. కుక్కలు, పందులు రావడము, అవన్నీ మనుషులపైకి అటాక్ చేయడము, ఆ మాంసం వ్యర్థాలు తినడానికి వచ్చి అక్కడ రకరకాల ఇష్యూస్ రావడం కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మటన్ షాప్ వాళ్ళు ఎవ్వరు కూడా వ్యర్థాలు బయటపడేస్తే మాత్రం షాపు క్లోజ్ చేయించబడుతుంది, షాపు సీజ్ చేయబడుతుంది, అక్కడ నుంచి తొలగించబడతాయి. కాబట్టి మీరందరూ కూడా సహకరించి మున్సిపల్ వాహనాలకు అందించండి. లేదు మీరు మటన్ వేస్ట్, చికెన్ వేస్ట్ పికప్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్లకు ఇవ్వండి. కానీ అనవసరంగా బయట మాత్రం పడేయద్దండి. ఈ రక్తం కానీ వాటర్ కానీ ఏది కూడా బయట పడేస్తే ఈగలు, దోమలు వచ్చేసి మనుషులు, ఆ కుటుంబాలు ఉంటాయి సరౌండింగ్లో, వాళ్ళకందరికీ ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అట్లా చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.
భద్రేశ్వర టెంపుల్ నుంచి కూడా మార్కెట్ మనకు గత 20-30 సంవత్సరాల నుంచి కూడా అదే ప్రదేశంలో మార్కెట్ అవుతుంది. భద్రేశ్వర టెంపుల్ టు నాకు బస్వన్నకట్ట ఆ ప్రదేశాన్ని కూడా మార్నింగ్ అవర్స్ ఫుల్ హెక్టిక్గా ఉంటుంది. హోల్సేల్ మార్కెట్ అంతా అక్కడే జరుగుతుంది. ప్రస్తుతము మనము 2 మార్కెట్లు కట్టుకోవడానికి కూడా ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మాత్రం కొంత ఇబ్బందే ఉంది. ఆ మార్కెట్స్ కన్స్ట్రక్షన్ అయినాయి అంటే అవన్నీ కూడా ఈ మార్కెట్లకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు కూడా బాటసారులకు అక్కడ రోడ్డు క్లోజ్ కాకుండా ఉండడానికి మేము మా సిబ్బంది అంతా కూడా సహకరిస్తారు. ఇబ్బంది కలగకుండా ప్రయత్నం చేస్తాం. ఫ్యూచర్లో మనం మార్కెట్లు కట్టుకున్నప్పుడు అక్కడ తప్పకుండా అందరినీ అక్కడ షిఫ్ట్ చేస్తాం. ఎవరిని కూడా బహిరంగ ప్రదేశాల్లో ఉంచాం. కాబట్టి అప్పటి వరకు కొంత సమయం మనం పాటించి అందరూ సహకరించాలని కోరుచున్నాం. మనము ఫెస్టివల్ డే కానీ నెక్స్ట్ డే కానీ 3 days కంపల్సరీ వెహికల్స్ వస్తాయి. ఎక్కడ కూడా మీరు బల్క్గా ఎక్కడైనా జనరేట్ అవుతే కూడా మా శానిటేషన్ జవాన్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. వాళ్ళు అక్కడికి పంపించి అక్కడి నుంచి పికప్ చేసుకుంటారు. దయచేసి బహిరంగ ప్రదేశాలు పడేయకుండా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వెహికల్స్ అరేంజ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జవాన్ వారిగా వార్డులు ఏరియాలు ఉన్నాయి. జవాన్ల వారిగా జవాన్లను ఇన్ఛార్జ్లో వేస్తాము. ఆ జవాన్లకు ఇంటిమేషన్ ఇస్తే సరిపోద్ది. ఆ జవాన్ల ఫోన్ నెంబర్స్ కూడా మళ్ళీ మేము కమ్యూనికేట్ చేస్తాము. వాళ్ళకు కోఆర్డినేషన్ చేసుకొని ఈ వ్యర్థాలన్నీ కూడా డిస్పోజ్ చేయండి. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళకు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు హాజరై ఉద్యోగాన్ని పొందాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి కోరారు. మరియు ఎమ్మెల్యే గారు నిన్న కలెక్టరేట్లో రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. 53 కంపెనీస్కు సంబంధించిన ప్రతినిధులు రేపు గురువారం రోజు మన తాండూరు పట్టణంలో వినాయక కన్వెన్షన్ హాల్ నందు 53 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు జాబ్ మేళా నిర్వహిస్తారు. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి జాబు వచ్చే విధంగా నిరుద్యోగులు పట్టణంలో ఎంతమంది ఉన్నా అంతమందికి జాబు వచ్చే విధంగా ఈ సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా చదువుకొని నిరక్షరాస్యుల నుంచి చదువుకున్న వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు కూడా జాబులు ఉన్నాయని చెప్పారు. కావున ప్రతి ఒక్కరూ ఈ టైంని ఈ జాబ్ మేళను సద్వినియోగించుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. తాండూరు పట్టణంలో చాలా యువత చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు జాబ్ లేకపోతే యువత మొత్తం తప్పు దోవ పట్టే అవకాశం ఉంది, రాంగ్ వేలకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ మీరు దగ్గరుండి వాళ్ళని జాబ్ మేళకు పంపించి చిన్నదో పెద్దదో ఏదో ఒక జాబ్ వస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్స్పీరియన్స్తోనే ఇంకా మంచి జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ జాబ్ మేళకు అటెండ్ కాండి. ఏ జాబ్ వస్తే ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఏ జాబ్ వస్తే ఆ జాబ్ ఫస్ట్ చేయండి. యువత మొత్తం ఫ్యూచర్ కూడా మళ్ళీ ఇంకో జాబ్కు ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో పాటు మీరు స్కిల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి అందరూ అటెండ్ అవుతారు, ఈ జాబ్ మేళా సక్సెస్ చేస్తారు అని అనుకుంటున్నాము. దీనికి అధికారికంగా అన్ని విధాల మేము జాబ్ మేళకు సపోర్ట్ చేస్తున్నాము. మా స్టాఫ్ను అందరినీ కూడా దీనికి డ్యూటీస్ అలాట్ చేశాము. కాబట్టి పట్టణ ప్రజలు దాన్ని సద్వినియోగపరచుకోగలని కోరుచున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.